అడ్లూరికి పొన్నం క్షమాపణలు. ఆయన ఉద్దేశించి తానేమీ అనలేదని వెల్లడి. టీపీసీసీ చీఫ్ త్వరతో సద్దుమణిగిన వివాదం. సమస్య ఇంతటితో ముగిసిపోయింది, మంత్రులు బాధ్యతగా మాట్లాడాలంటూ మహేష్ కుమార్ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక కొత్త కోణం మీకు చెప్తాం మిత్రులారా. సో ఇప్పుడు పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ ఫైట్ నడుస్తుంది కదా. దీనిలో ఎంత దారుణంగా అంటే పాపం, సరే ఈయన అన్నడా లేదా పక్కన పెడితే, సరే అన్నడే అనుకుందాం, అన్నదానికి క్షమాపణ చెప్పిండు, సరే ఆయన తప్పే అనుకుందాం, ఓకే. ఇప్పుడు పొన్నం రేవంత్ టీం కాదు, పొన్నం డైరెక్ట్గా సీనియర్గా ఎంపీ కాబట్టి, ఆ గతంలో ఎంపీగా ఉన్నాడు, పార్టీలకు కీలకంగా ఉన్నాడు కాబట్టి డైరెక్ట్ ఏఐసిసి నుంచి ఈయనకు మంత్రి పదవి కన్ఫర్మ్ అయిపోయింది. సో ఈయన డిపార్ట్మెంట్లో ఎవరు కూడా పెద్దగా ఏలు పెట్టడానికి సాహసిస్తలేరు, ఇది అనేది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అడ్లూరి ఎవరు, డైరెక్టర్ రేవంత్ టీం, ఓకే. దాంతోపాటు ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు పార్టీ పరంగా ఇన్వాల్వ్ అయ్యాడు. మహేష్ కుమార్ గౌడ్ ఎవరు, రేవంత్ టీం. సో ఇది జరిగింది ఎప్పుడో 2 రోజుల క్రితం జరిగినటువంటి వ్యవహారాన్ని ఆ రోజే సద్దుమణిస్తే అయిపోయి ఉండే. 2 రోజుల అది మొన్న అయిపోతే, అంతకుముందు రోజు అయిపోతే, నిన్న దాకా ప్రజలందరి నుంచి ఒక వ్యతిరేకత చూసి దాని తర్వాత నిన్న పిలుచుకొని బ్రేక్ఫాస్ట్ చేపించి మధ్యాహ్నం వరకు సమస్యలా చేసిరు. సో ఇది ఎందుకు అంటే ఇక్కడ పొన్నం టార్గెట్గా జరిగింది. వాస్తవంగా పొన్నం మాట్లాడేది తప్పే, దానికి ఆయన క్షమాపణ చెప్పాల్సింది, దానిలో మనం ఎలాంటి అది కూడా లేదు. సో కానీ ఇక్కడ ఏంది అంటే మహేష్ కుమార్ గౌడ్ 2 రోజుల క్రితమే పొన్నంతో మాట్లాడి ఇద్దరు అడ్లూరు కలిపితే ఆ రోజు నైటే ఇష్యూ సమసిపోయేది. కానీ ఇష్యూ మొత్తం కూడా పొన్నం డ్యామేజ్ అయ్యే వరకు కూడా పెద్ద ఎత్తున చూసి నిన్న పొద్దున మహేష్ కుమార్ గౌడ్ పొన్నం ప్రభాకర్ను వీళ్ళని పిలిచి మాట్లాడి సెట్ చేసిండు. సో ఇది ఎవరి డైరెక్షన్ జరిగింది, రేవంత్ డైరెక్షన్ జరిగింది. సో అంటే వీళ్ళు ఏంటంటే బహుజనుల మధ్య ఒక చిచ్చు పెట్టాలి, వాళ్ళు ఎప్పటికైనా కలవనియొద్దు, విడిపోయేటట్టు చేయాలనేది ఈ యొక్క ప్రయత్నం తప్ప ఏది కనబడుతుంది. ఇది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, ఇదే ప్రయత్నం జరుగుతుంది. అంటే కుక్కల కొట్లాట పెట్టాలి, తౌడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్టుగా ఆ విధంగా పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా విషయాలు చెప్తే, కొన్ని విషయాలు ఓపెన్ చెప్తే చాలా మందికి జీర్ణించుకోరు.